కాంగ్రెస్ సర్కారు నిర్లక్ష్యంతో రైతులకు మళ్లీ పాత రోజులొచ్చాయి. సాగునీటికి నానా అవస్థ పడాల్సిన దుస్థితి వచ్చింది. నాడు ఎస్ఆర్ఎస్పీ కాలువల్లో నిండుగా నీళ్లు పారితే నేడు వానాకాలంలోనూ బోసిపోయి కనిపిస్తున్నాయి. నాడు ఎండాకాలంలోనూ చెరువులు గంగల్లా కలకలలాడితే నేడు తాంబాలంలా వెలవెలబోతున్నాయి. పరిస్థితి ఇలాగే ఉంటే ఈ వానాకాలం సీజన్ కూడా పంటలు ప్రశ్నార్థకమేనని రైతుల్లో ఆందోళన వ్యక్తమవుతున్నది. నేడు తుంగతుర్తిలో పర్యటించనున్న సీఎం రేవంత్ సమాధానం చెప్పే వెళ్లాలని అన్నదాతలు డిమాండ్ చేస్తున్నారు. దశాబ్దాల తరబడి చుక్క నీటికి నోచుకోక కరువుతో అల్లాడిన తుంగతుర్తి నియోజకవర్గానికి తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా గోదావరి జలాలు రావడంతో 2019 నుంచి 2023 వరకు ఇంచు భూమి కూడా పడావు పడకుండా సాగులోకి వచ్చింది. ఆ తర్వాత ప్రజలకు 6 గ్యారంటీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ రైతులకు సాగునీటిని అందించడంలో నిర్లక్ష్యం వహిస్తున్నది. చిన్న సాకు చూపించి కాళేశ్వరాన్ని పక్కన పెట్టడంతో పొలాలకు నీళ్లందక 3 పంట సీజన్లు ఎండిపోయాయి. ఉమ్మడి రాష్ట్రం నాటి కరువు పరిస్థితులు మళ్లీ కమ్ముకున్నాయి. ప్రస్తుత వానాకాలం కూడా అదును దాటుతున్నా తుంగతుర్తి నియోజకవర్గానికి చుక్క నీరు కూడా రావడం లేదు. రైతులు దుక్కులు దున్ని నార్లు సిద్ధం చేయగా మరో 15 రోజులైతే ఈ సీజన్ కూడా నష్టపోనున్నారు. 2023 వరకు రంది లేకుండా వచ్చిన నీళ్లు ఇప్పుడు ఎవరి అసమర్థత వల్ల రావడం లేదు. అసలు తుంగతుర్తికి వచ్చింది కాళేశ్వరం జలాలే కాదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మొదలు మంత్రులు పదే పదే అంటుంటే మరి ఆనాడు వచ్చింది ఏ నీళ్లు? ఆ నీళ్లను 3 సీజన్లకు ఇవ్వకపోగా ఇప్పుడు వానాకాలం పంటకు కూడా ఎందుకు ఇస్తలేరు? తుంగతుర్తికి వచ్చే రేవంత్ రెడ్డి సమాధానం చెప్పిపోవాలని స్థానిక రైతులు డిమాండ్ చేస్తున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో ఎండిన చెరువులు, బీడుబడ్డ పొలాలు, బక్క చిక్కిన రైతులకు తుంగతుర్తి ప్రాంతం కేర్ ఆఫ్ అడ్రస్ గా ఉండేది. సాగునీటి సంగతి అటుంచితే కనీసం తాగేందుకు నీళ్లు కూడా లేక తుంగతుర్తి ప్రజలు విలవిలలాడేవారు. నియోజకవర్గంలో సాగుయోగ్యమైన భూములు 1,41,265 ఎకరాలు ఉండగా 2018 వరకు 15,000 ఎకరాలకు మించి వరి సాగు కాలేదు. అది 100 మీటర్ల లోతు వేసి మోటార్లు బిగించి రోజుకు దాదాపు 10 నుంచి 15 విడతలుగా వచ్చే కరెంటు కోసం ఎదురు చూస్తూ సద్దులు కట్టుకుని మోటార్ల వద్ద పడిగాపులు కాస్తేనే అంతో ఇంతో పంట పండేది. స్వరాష్ట్రం సిద్ధించాక తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టును పూర్తి చేయడంతో తుంగతుర్తిలో రైతులు ఇంచు భూమిని కూడా వదలకుండా పండుగలా సాగు చేసుకున్నారు. 2018-19 యాసంగిలో తుంగతుర్తి నియోజకవర్గ వ్యాప్తంగా 6 మండలాల పరిధిలో 17,620 ఎకరాల్లో వరి సాగు కాగా 2019 నుంచి 2023 వరకు ఏటా 2 సీజన్లలో 1,12,210 ఎకరాల్లో వరి సాగు చేస్తూ వచ్చారు. కేసీఆర్ హయాంలో తుంగతుర్తికి వచ్చిన నీళ్లు కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా వచ్చినవి కావని కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తుండగా మరి 3 సీజన్లలో పంటలకు నీళ్లివ్వకుండా ఎందుకు ఎండబెట్టిందని రైతులు ప్రశ్నిస్తున్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రైతులను నీటి కష్టాలు వెంటాడుతున్నాయి. నీటి నిర్వహణలో ప్రభుత్వం విఫలం కావడంతో గత 2 సీజన్లలో ప్రతిసారి దాదాపు 80,000 నుంచి 1,00,000కు పైగా ఎకరాల్లో వరి ఎండిపోయింది. ఈ వానాకాలం సీజన్ కైనా కాళేశ్వరం నుంచి గోదావరి జలాలు వచ్చేనా, కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చేనా అని రైతులు ఎదురు చూస్తున్నారు. మరో 15 రోజుల్లో వరి నాట్ల అదును దాటిపోనుంది. కానీ జిల్లాలోని గోదావరి జలాల ఆయకట్టులో దాదాపు 80% చెరువులు ఖాళీగా కనిపిస్తుండగా కనుచూపు మేరలో నీళ్లు వస్తాయనే ఆశలు కనిపించడం లేదు. బీఆర్ఎస్ హయాంలో కాళేశ్వరం జలాలతో కలకలలాడిన సూర్యాపేట జిల్లా నేడు కాంగ్రెస్ సర్కారు నిర్వాకం కారణంగా కరువు ముంగిట నిలబడింది. ఈ వానాకాలానికి శ్రీరామ్ సాగర్ ఫేజ్ 2 ఆయకట్టు పరిధిలోని తుంగతుర్తి నియోజకవర్గంతో పాటు సూర్యాపేట జిల్లా పరిధిలోని సూర్యాపేట, కోదాడ నియోజకవర్గాలకు గోదావరి జలాలు వచ్చే పరిస్థితి కనిపించడం లేదు. ఇప్పటి వరకు నీటి విడుదలకు షెడ్యూల్ ఖరారు కాకపోవడంపై రైతులు అయోమయంలో ఉన్నారు. బీఆర్ఎస్ పాలనలో వానాకాలానికైనా యాసంగికైనా కాళేశ్వరం నుంచి జలాలు నిరంతరాయంగా విడుదలయ్యేవి. సీజన్ కు 30 నుంచి 40 టీఎంసీల నీళ్లు వచ్చేవి. ఇప్పుడు ఎటు చూసినా ఖాళీ నీటి వనరులే కనిపిస్తున్నాయి. జిల్లాలో శ్రీరామ్ సాగర్ ఆయకట్టు పరిధిలో 670 చెరువులు ఉండగా వీటిలో 400కు పైగా చెరువుల్లో నీటి నిల్వలు 25% మాత్రమే ఉన్నాయి. ఎస్ఆర్ఎస్పీలోనూ 50 టీఎంసీలకు మించి లేనట్టు తెలుస్తుండగా దిగువన ఉన్న ఎల్ఎండిలో 30% నీళ్లే ఉన్నాయి. మైలారం బ్యాలెన్సింగ్ రిజర్వాయర్, బయ్యన్న వాగులు ఖాళీగా దర్శనమిస్తున్నాయి. దీంతో రైతులు సాగునీటి కోసం ఆందోళన చెందుతున్నారు.
కాళేశ్వరం మోటార్లు ఆన్ చేసి తమకు నీళ్లిచ్చి ఆదుకోవాలని కోరుతున్నారు. లేదంటే కాంగ్రెస్ సర్కారుకు బుద్ధి చెప్తామని హెచ్చరిస్తున్నారు.